నమస్తే, వెల్కమ్ టు మెకా9 టీవీ. యుద్ధ తంత్రంలో శత్రువు మానసికంగా దెబ్బతిన్నప్పుడే వాళ్ళపై ఫైనల్ దెబ్బ కొట్టాలి. కానీ శత్రువు ఇక లేడు, చనిపోయాడనుకున్న సమయంలో సడన్ గా బతికి వస్తే ఆ యుద్ధ ముఖ చిత్రమే పూర్తిగా మారిపోతోంది. సరిగ్గా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జియో పాలిటిక్స్ లో ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫిబ్రవరి నెల చివరిలో ఇస్రాయేల్, అమెరికా జరిపిన భీకర దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన స్థానంలో కొత్త సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ కూడా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లారు. ఆయన కాలు కోల్పోయారని, కాలియం దెబ్బతిందని, ఇక బతకటం కష్టమని, కోమ్ నగరంలో ఆయన కోసం సమాధి కూడా సిద్ధమవుతుందని పాశ్చాత్య దేశాలు విపరీతంగా ప్రచారం చేశాయి. అయితే ట్రంప్ మైండ్ గేమ్ ప్లాన్స్ ను రివర్స్ చేస్తూ ముస్తఫా ఖమేనీ చావు అంచుల నుంచి బయటపడ్డారు. ఆయన కోలుకుంటున్నారన్న వార్త ఇప్పుడు ఇరాన్ శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. అది కూడా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా, ఇరాన్ దౌత్య బృందాల మధ్య అత్యంత కీలకమైన శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో ఈ వార్త బయటకు రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అగ్రరాజ్యాల మధ్య దౌత్యం అనేది ఒక చదరంగం లాంటిది. రాజు బలహీనంగా ఉన్నాడని తెలిస్తే అవతలి పక్షం పందెం పెంచుతుంది. పశ్చిమాసియా దాడుల్లో ఇరాన్ నాయకత్వం తుడిచిపెట్టుకుపోతుందని, దేశం తీవ్ర సంక్షోభంలో ఉందని భావించిన అమెరికా ఇస్లామాబాద్ శాంతి చర్చల్లో ఇరాన్ ను పూర్తిగా అనగదొక్కాలని ప్లాన్ చేస్తుంది. ఇరాన్ డెలిగేషన్ కూడా తమ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ బతుకుతాడో లేదో అన్న భయంతోనే పాకిస్తాన్ టేబుల్ వద్దకు వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఇరాన్ నుంచి వచ్చిన ఒకే ఒక మెడికల్ బులెటిన్, ఒకే ఒక పాజిటివ్ అప్డేట్ ఇప్పుడు అమెరికాకు చెమటలు పట్టిస్తోంది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ప్రమాదం నుంచి బయటపడ్డారని, ఆయన వేగంగా కోలుకుంటున్నారన్న వార్త ఇరాన్ మిలిటరీకి, రివాల్యూషనరీ గార్డ్స్ కి ఒక సంజీవనలా పనిచేస్తుంది. నిన్నటి దాకా డీలా పడిపోయిందనుకున్న ఇరాన్ దౌత్య బృందం ఇప్పుడు కాలర్ ఎగరేసి అమెరికాతో బేరసారాలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 28న టెహ్రాన్ పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన మెరుపు దాడులు ఇరాన్ ఇంటెలిజెన్స్ కే ఒక పీడకల. ఆ దాడిలోని అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. దాడుల తర్వాత కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ బయటకు రాకపోవడంతో ఆయన కాళ్లు కట్టయ్యాయని, కడుపు, కాలియం దెబ్బతిన్నాయని వెస్ట్రన్ కంట్రీస్ న్యూస్ పేపర్స్ స్టోరీస్ లను రాశాయి. మొన్నటికి మొన్న ఆయన చనిపోతాడని, ఇరాన్ రాజధానిలో సమాధి కూడా కడుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పుకార్లకు చెక్ పెడుతూ ఆయన పూర్తిగా కోలుకుంటున్నారని ఇరాన్ అధికారిక, అనధికారిక వర్గాలు లీక్ చేశాయి. ఆయనకు అత్యుత్తమ వైద్య బృందాలు చేసిన ట్రీట్మెంట్ సక్సెస్ అయిందని తెలుస్తోంది. ఇప్పుడు నివేదికలు ఇచ్చిన పాశ్చాత్య ఇంటెలిజెన్స్ కు ఇది ఒక పెద్ద ఫెయిల్యూర్. ఒక దేశ నాయకుడు మరణశయ్యపై ఉంటే ఆ దేశ ప్రతినిధులు అంతర్జాతీయ చర్చల్లో స్ట్రాంగ్ గా నిలబడలేరు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం ఇదే సైకలాజికల్ అడ్వాంటేజ్ తో ఇస్లామాబాద్ చర్చలకు వచ్చింది. కానీ ఇప్పుడు ముస్తఫా కోలుకుంటున్నారన్న వార్తతో సీన్ రివర్స్ అయింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి నేతృత్వంలోని మినాప్ 168 బృందానికి ఈ వార్త కొండంత అండనిచ్చింది. ఇప్పుడు ఇరాన్ తమ డిమాండ్లైన అమెరికాలో ఫ్రీజ్ అయిన $1 బిలియన్ ఆస్తులు వెనక్కి ఇవ్వటం, లెబనాన్ పై దాడులు ఆపటం లాంటి వాటిపై ఏ మాత్రం తగ్గకుండా మరింత కఠినంగా పట్టుపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే తమ వెనుక కమాండర్ ఉన్నారన్న ధైర్యం వారికి వచ్చింది. రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీ నాయకత్వం పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది, ఇరాన్ నాశనమైపోయింది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు ముస్తఫా బతికి రావటం ట్రంప్ కు మింగుడు పడని విషయం. ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ కు ముస్తఫా ఖమేనీ అంటే ఎంతో విశ్వాసం, బలమైన సపోర్ట్ ఉంది. ఆయన కోలుకోవడంతో ఐఆర్జీసీ మళ్లీ యాక్టివ్ అవుతోంది. దీనికి తోడు రష్యా అండ ఎలాగో ఉంది. ఒకవేళ ఇస్లామాబాద్ చర్చలు విఫలమైతే ట్రంప్ కు మునుపటి కంటే మరింత బలమైన, ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్ ఎదురవుతుందని జియో పాలిటికల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధాల్లో ఆయుధాల కంటే సైనికుల మనోధైర్యమే యుద్ధగతిని మారుస్తుంది. ఖమేనీ హెల్త్ అప్డేట్ ఇస్లామాబాద్ లో ఉన్న అమెరికా బృందానికి ఏమాత్రం రుచించని వార్త. తండ్రి మరణం,
తన కుటుంబ సభ్యుల మరణం కల్లారా చూసి తీవ్ర గాయాల పాలై కోమాలోకి వెళ్లిన ముస్తఫా ఖమేనీ ఇప్పుడు చావును జయించి తిరిగి వస్తుండటం ఇరాన్ దేశానికి కొత్త ఊపిరి పోస్తుంది. ఈ ఎనర్జీని ఇస్లామాబాద్ చర్చల టేబుల్ మీద ఇరాన్ ఎలా వాడుకుంటుందో, ట్రంప్ వార్నింగ్స్ ను ఎలా తిప్పికొడుతుందో చూడాలి. ఒకవేళ ఇరు వర్గాలు తగ్గకపోతే ఈ సున్నితమైన శాంతి ఒప్పందం ముక్కలవటం ఖాయం.